నాటకం బయట పడ్డదా? మున్పు కేసీఆర్ సార్ చెప్పిందే నిజమైంది. రేవంత్ సర్కారు ఆదరబాదరగా చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లు ముంగటికి పోదు. ఇదంతా బీసీలను మోసం చేసే కుట్రేనని హైకోర్టు సాక్షిగా మల్లో మలక బయటపడే కదా. ఇక కరెక్టుగా బాధెత్తు ఇదంతా డ్రామా డ్రామా ఢిల్లీలో కొట్లాడే గల్లీల కాదని మొదటి సందేహం మొట్టుకుతూనే ఉన్నారు. ఇప్పుడేమా ఇక బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇచ్చే రేవంత్ సర్కారు వారి పనితనం చేయబట్టే బీసీల నోటికాడి కూడును గుంజుకున్నట్టాయే కదా. ఎలక్షన్లో కూడా ఆగిపోయాయి. పారి ఈ ముచ్చట్ని చెప్పుకుందాం మనం. ఇది మోసం కాకుంటే ఇంకేంటిది? కుండలు పెట్టి భగవనాలు ఎత్తుకోబోడు కావంటే ఇంకేమంటారు దీన్ని? గట్లెట్ల ఛార్జీలు పెంచుతారు అన్నందుకు పోలీసులతోని లాఠీ ఛార్జీలు కేసులు పెట్టబట్టే ఛార్జీలు పెంచినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసిందోళ్ళ. పోలీసులు అడ్డం పడ్డా సర్కారు కుట్రేషం వేసినా పట్నం 4 దిక్కుల నుంచి బీఆర్ఎస్ లీడర్లు బస్సుల ప్రయాణం కట్టి బస్ భవన్కి వచ్చిర్రు. సూపర్ హిట్ చేసిరు. అగో ఖాతం మొదటి సంధి చెప్తున్నది అయిందాగా లేదా? బీసీ రిజర్వేషన్ల మీద ఈ షెయ్యి పార్టీ కుట్రేషన్ నిలువుత బయటపడనే పడ్డది. బీసీలు మల్లో మల్కా దోఖా తిన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు మీద హైకోర్టు స్టే పెట్టింది. అంటే ఈ ఎలక్షన్లల్లా 42% బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఆగిపోయినాయి. తీర్పు 6 వారాలు వాయిదా పడ్డది. అంటే తీర్పు వాయిదా పడ్డదంటే లోకల్ ఎలక్షన్లు ఇప్పుడు లేనట్టే. ఆ ఎలక్షన్లు కూడా ఆగిపోయినట్టే. ఎలక్షన్ సంఘం కూడా గిదే మాట చెప్పింది. హైకోర్టు చెప్పినట్టు చేసుడే మా పని, కోర్టు ఎట్లా చెప్తే గట్లా అని చెప్పింది. అంటే ఎలక్షన్లు ఆగిపోయినాయి. ఇప్పుడు 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ అవగాహన లోపంతో ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా త్రిబుల్ టెస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది నిలబడుతుందని చెప్పి మేము ఎన్నో సందర్భాలలో అనేక సూచనలు చేసినప్పటికి కూడా ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు పోయినారు. జీవో తోటి ఆర్డినెన్స్ తోటి ఈ రిజర్వేషన్లు రాదు. దీనికి ఏమైనా చట్టబద్ధత కలిగిన 9th షెడ్యూల్ ప్రకారంగా కనుక మనం చేస్తే ఇక్కడ కేంద్రంలో తీసుకుపోయినప్పుడు పార్లమెంట్లో చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెడితే ఈరోజు బీసీలకి ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ స్టే చేయటం అంటే ఇవాళ బీసీలని తడిబట్టతోటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గొంతుకొస్తున్నది. ఇక ఇట్లా తీర్పచ్చుడుతోనే హైకోర్టు దగ్గర బీసీ సంఘాలు ఆందోళన చేసినాయి. డౌన్ రేవంత్ అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద దుమ్మెత్తి పోసిర్రు. నోటికాడి కూడును గుంజుకున్నారని పొట్టు తిట్టిర్రు. అసలు తప్పంతా రేవంత్ సార్దే, కావలసుకునే ఈ కుట్రేషం వేసిండ అన్నారు. కాదబ్బా, ఈ బిల్లులు వచ్చినప్పుడే 1కి 10 మాటలు చెప్పిర్రు. ఇది నిలబడేది కాదని. ఓ దిక్కేమో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు 50% దాటద్దు అనే. గవర్నర్ కాడ బిల్లు పెట్టే అది పెండింగ్లు ఉండంగానే ఆర్డినెన్స్ అని అదని ఇదని చెప్పే. ఓ దిక్కు గవర్నర్ కాడ బిల్లు ఉండంగా కొత్తగా ఆర్డినెన్స్ అంటే ఇదంతా డ్రామా లెక్క కనబడతలేదా? ఇదే ముచ్చట మేధావులు చెప్పిర్రు. ఇప్పుడు ఏమైంది? కోర్టులా స్టే పడ్డది. అసలైతే నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మనసులో గట్టిగుండే. తీర్పు గిట్లచ్చునా ఢిల్లీకి పోయి కొట్లాడాలి, కేంద్రమోలా మెడల్ వంచాలి, గవర్నర్తోని ఆమోదం ముద్ర ఎంచుకోవాలి. గవన్నీ పక్కకు పెట్టిర్రు. ఏదో ఎట్టికి ఆర్డినెన్స్ అన్నారు, రిజర్వేషన్లు ఇస్తానమని చెప్పిర్రు. కోర్టులకు కూడా పోయిర్రు. కోర్టు ఏం చేసింది? అసలు ఈ తరీకనే కరెక్ట్గా లేదు అని చెప్పి రిజర్వేషన్ బిల్లు మీద స్టే పెట్టింది. ఎలక్షన్లు కూడా ఆగిపోయినాయి. ఓట్లల్లా నిలబడ్డం అనుకొని పైసలు ఖర్చు చేసిన వాళ్ళ బాధ ఇప్పుడు చెప్పవశం కాదు. సరే, వాళ్ళ సంగతి గట్లుంటే బీసీలు మాత్రం రేవంత్ సార్ వారి మాటలు నమ్మి నిలువుతా మోసపోయిర్రు. ఈ మాట నేను కాదనేది బీసీలే చెప్తుర్రు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు, తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మా మాట చేపట్టలే. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఏమన్నారు? ధర్నా చేసినప్పుడు ఇక ఇది అయ్యేటట్లేదు, కాయేటట్లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పేసి మీరు హైదరాబాద్ రావడం జరిగింది. మరి రాగానే జీవో ఇచ్చినావు కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే కదా, అంటే జీవో ఇస్తే చెల్లదని మీకు కూడా తెలుసు కదా. జీవో ఇవ్వడంలో అర్థమైంది అంటే మమ్మల్ని మోసం చేసింది కదా. సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నావు. మళ్ళొక్కసారి వీళ్ళ గొంతులు వద్దాం, గద్దెనెక్కినాం, కామన్ డిక్లరేషన్ చేసుకున్నాం, ఇక నా ముఖ్యమంత్రి పదవి దిగుతుందా, వీళ్ళు గద్దెనెక్కిన వీళ్ళ గొంతు కొత్త సరిపోద్ది అని చెప్పేసి చెల్లని జీవో ఇవ్వడం జరిగింది.
కాదు 22 నెలల సంధి ఈ రిజర్వేషన్ల మీద కొట్లాడాల్సింది పోయి ఖాళీ ఎలక్షన్లప్పుడే గిట్లా ఆగమాగంగా చేస్తే తీర్పు గిట్ల రాకుంటే ఇంకెట్లత్తది? అసలైతే రిజర్వేషన్ల బిల్లు ఆగిపోతుందని సర్కారోళ్ళకు కూడా ముందే ఎరికేనట. కాకపోతే మేము రిజర్వేషన్లు ఇస్తుంటే ఈ కేంద్రం వాళ్ళే అడ్డం పడ్డరు, కోర్టు కూడా చక్కగా తీర్పియలేదని వాళ్ళ మీద నూకే ఉపాయం చేసిర్రని అంటుర్రు.